ఏంటమ్మా ఒక్కదానివే వచ్చావు? నాన్న రాలేదా? నాన్నకి తలనొప్పిగా ఉందంట. సర్లే, మనం ఇప్పుడు కాదు, ఇంకోసారి వెళ్దాం. నాకు తెలుసు నాన్న ఇలాగే ఏదో ఒకటి చెప్తాడని. సర్లే, ఏం చేస్తాం చెప్పు, ఇంకోసారి వెళ్దాం. అర్జున్ కావాలని అవాయిడ్ చేస్తున్నాడా? కావాలని స్కిప్ చేస్తున్నాడా? ప్రతిసారి ఇదే జరుగుతుంది. ముందు ఒప్పుకుంటాడు, ఆ తర్వాత ఆలోచిస్తాడు. సడన్ గా కుదరదు, నేను బిజీ అని చెప్తాడు. అసలు ఏం జరుగుతుంది ఈ మధ్య? అర్జున్ ఎందుకో మెంటల్లీ వీక్ గా కనిపిస్తున్నాడు. అసలు అడిగినా ఏం చెప్పడం లేదు. ఏమైంది? ఏంటి అర్జున్ ప్రవర్తనకి అర్థం? అస్సలేం అర్థం కావట్లేదు. నేనంటే ఎలాగో అర్థం చేసుకోగలను. పాపం భవానీ, తనెలా అర్థం చేసుకోగలదు? ఏమైంది గురూజీ, కబురు చేశారు? చెప్పాను కదా శిష్య, మా ఇంటికొచ్చిన శిశిర అనే అమ్మాయి గురించి. తను డూప్లికేట్ కదా గురూజీ? అవును, తన వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దేని మీద మనసు పెట్టలేకపోతున్నాను, అసలు ఫోకసే చేయలేకపోతున్నాను. ఆ వచ్చింది అసలు శిశిర కాదు అని నిరూపించడానికే నా సమయం అంతా సరిపోతుంది. అరే, బయట ఏ పనుల మీద ధ్యాస పెట్టలేకపోతున్నాను. నేను ఏ మారినా ఆ దొంగ శిశిర ఏం చేస్తుందో, ఎలా మమ్మల్ని బురిడి కొట్టిస్తుందా అని భయంగా ఉంది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సి వస్తూ ఉంది. ఒక పక్క ఈ గోల, ఇంకో పక్క ఆ సంయుక్త కోర్టులో ఏం గేమ్ ఆడుతుందో అనే ఇంకో గోల. సతమతమైపోతున్నాను శిష్య. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ప్రూవ్ చేయలేకపోతున్నాం. అసలు ఈ దొంగ శిష్యులకి ఏమైనా శక్తులున్నాయో అని అనిపిస్తుంది. ఆ వచ్చిన వ్యక్తి సామాన్యమైన మహిళ కాదు అనిపిస్తుంది. మాయలు మంత్రాలు తెలిసిన వ్యక్తిలా అనిపిస్తుంది. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి గురూజీ. ఆధ్యాత్మికంగా దీనికి సమాధానం దొరకదు. మరి ఆ దొంగ శిష్యుల బాధలు మేం ఫేస్ చేయాల్సిందేనా? మాయలు మంత్రాలతో దీనికి సమాధానం దొరకదు. మరి ఎలా? ఆ శిశిర కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి DNA టెస్ట్ ఉంటుంది కదా, దాని ద్వారా ఆ బిడ్డ తండ్రి ఎవరో స్పష్టంగా మనకి తెలుస్తుంది. మీకు ఎన్ని అనుమానాలున్నా ఆ బిడ్డకు తండ్రి మీరే అని కన్ఫర్మ్ అయితే అప్పుడు మీ ఇంట్లో ఉన్న అమ్మాయి శిశిర అని తేలుతుంది. అందులో సందేహపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అందులో మీరు తండ్రి కాదు అని రిజల్ట్ వస్తే దీనినే కారణంగా చెప్పి నువ్వు శిశిర కాదు అని రుజువు చేయవచ్చు. నేను మొన్ననే పేపర్లో చదివాను. ఒకడికి అనుమానం వచ్చి తన భార్యకు టెస్ట్ చేయించి అతనే ఆ బిడ్డకు తండ్రా కాదా అని DNA టెస్ట్ చేయించుకున్నాడు. ఈ ప్లాన్ ఏదో వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది శిష్య. DNA టెస్ట్ చేయించి ఆ శిశిర డూప్లికేట్ అని నిరూపించొచ్చు. మీరు తనని హాస్పిటల్కి పరీక్ష చేయించడానికి తీసుకువెళ్ళినప్పుడు తనకు చేయిస్తున్న పరీక్ష DNA టెస్ట్ అని తెలియకుండా చూసుకోండి. జనరల్ చెకప్ కోసం తీసుకెళ్లినట్టు తీసుకెళ్లి డాక్టర్ని మేనేజ్ చేసి టెస్ట్ చేయించండి. గుడ్ ఐడియా. అలాగే శిష్య, ఆ పనే చేస్తాను.
అర్జున్, ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడే ఉండు. ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో? అది అమ్మా నేనే లాంగ్ డ్రైవ్ వెళ్దామని నాన్నని అడిగానమ్మా. ఓహో, ఇదంతా నీ నాటకమే అని నాకు అర్థమైంది. అయ్యా కూతురు బయటికేమో గొడవ పడుతున్నట్టు నాటకం ఆడతారు, ఆ తర్వాత కలిసిపోతారు. టైం ఇప్పుడు ఎంత అయింది? అర్ధరాత్రి అయింది. ఈ టైంలోనూ మీరు లాంగ్ డ్రైవ్ వెళ్ళేది? అర్జున్, నువ్వు కూడా ఏంటి? భవానీ అడిగిన తక్షణమే నువ్వు కూడా తీసుకుని వెళ్ళడానికి రెడీ అయిపోతావా? అసలు ఏం చెప్పాలి మీ ఇద్దరికి? అమ్మా, పగలు వెళ్తే ట్రాఫిక్ ఉంటుంది, సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇరిటేషన్ అవుతుంది. రాత్రి వెళ్తే రోడ్లు ఫ్రీగా ఉంటాయి, స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. ఆ మజానే వేరే. పల్లెటూరు దానివి, నీకేం తెలుసు? ఏంటండి, నేనా పల్లెటూరు దాన్ని? అవునులే, నేను పల్లెటూరు దాన్ని. నువ్వే లండన్లో చదువొచ్చిన దానివి కదా. గౌరమ్మని లండన్ లో వదిలిపెట్టినా ఆవిడ గుడెక్కడా అని వెతుక్కుంటుంది. ఏం చేస్తానో చూడు. అరే ఏయ్, భవానీ ఇట్రా. ఎందుకు నువ్వు దాక్కుంటున్నావు? సర్లే అమ్మా, నేను లాంగ్ డ్రైవ్ కి వెళ్ళనులే, వదిలిపెట్టు. ఇప్పుడు నువ్వు వెళ్ళనని చెప్తావు, ఆ తర్వాత వెళ్తే? అంతేగా నీ డౌట్? ఆ కార్ కి ఇటు ఇవ్వు నాన్న. ఇదిగో, ఈ కార్ కి నీ దగ్గరే ఉండనివ్వు. ఈ కార్ కి నీ దగ్గర ఉంటే మేమెక్కడ లాంగ్ డ్రైవ్ కి వెళ్ళడానికి వీలవుతుంది. ఓకే, నమ్ముతాను. సరే సరే, పద 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 పద. మీ నాన్న వస్తానులే, నువ్వు పద. రా 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 రా.